ఒక మూల ఒక పండితుడు పరంపరగా అధ్యయనం చేసినటువంటి ఒక పండితుడు తాను రాసినటువంటి పంచాంగంలో ఫలానా సంవత్సరం ఫలానా రోజు నుంచి కుంభమేళా అనేది జరగబోతున్నది అని ఒక్క మాట రాస్తే ఎన్నో కోట్ల మంది అక్కడికి వస్తారు. అక్కడ స్నానం చేయడానికని దాంట్లోకి వస్తారు. అంటే అక్కడికి ఏమైంది, ఆ రాసిన ఆయన ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆ రాసిన వ్యక్తిని ఎవరు చూడలేదు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన పంచాంగం మాత్రమే మన ముందుకు వచ్చింది. ఆయన ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు, అథవా ఆయన ఎక్కడున్నాడు ఏమిటనేది కూడా తెలియదు. కానీ ఆయన ఎక్కడో కూర్చొని ఒక మాటని ఇలా రాస్తే ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇంత శ్రద్ధతో ఇంతమంది ఎన్నో కోట్ల మంది ఎంతెంతో దూరాల నుంచి అక్కడికి వచ్చి ఆ సందర్భంలో అక్కడ విశేషంగా స్నానం చేసి వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను చాలా సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడిని అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అన్నిటికంటే కూడా సామర్థ్యవంతమైనటువంటి వస్తువు ఏది అని అంటే అది ధర్మము. కాబట్టి అటువంటి ఆ ధర్మానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. దాంట్లో ఇటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి అని ఆ పక్కన ఉన్నటువంటి పండితుడు ఆయనకి చెప్పాడు అని ఒక సంఘటన. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. కాబట్టి అటువంటి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉండడం కోసం ఈ మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం ఎంతోమందికి తెలిసినటువంటి విషయమే. అటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ భారతానికి, సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతానికి ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో జగన్మాత శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే దీనికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది. శారదా పీఠము అనేటటువంటి పేరు దేనికి అనంటే శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి శారదా పీఠము అనేటటువంటి పేరు. కాబట్టి ఇటువంటి పీఠంలో ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైన గురు పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. అటువంటి ఆ గురు పరంపరలో 36వ అధిపతులు మా యొక్క పరమ పూజ్యులైన గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 13 సంవత్సరాల క్రితం తమ యొక్క ఈ భారతదేశ యాత్రా సందర్భంలో ఈ భాగ్యనగరానికి విచ్చేసినప్పుడు, ఇదే కార్తీక మాస సందర్భంలో భాగ్యనగరానికి విచ్చేసి ఇక్కడ కొంతకాలం ఉన్నప్పుడు విశేషంగా ఈ దీపోత్సవాన్ని ప్రారంభించాలి, ఈ భక్తి టీవీ వారు దీపోత్సవాన్ని ప్రారంభించాలి అని సంకల్పం చేసి అప్పుడు 1 లక్ష దీపోత్సవంగా ప్రారంభం చేసి విశేషంగా దానికి అత్యంత శ్రద్ధాభక్తులతో మా గురువుల్ని ఆహ్వానించారు. విశేషంగా అప్పుడు మా గురువరేణ్యులు ఇక్కడికి విచ్చేసి, ఇదే వేదికకి విచ్చేసి ఆ దీపోత్సవాన్ని తమ అమృత హస్తముల మీదుగా ప్రారంభించారు, ఉద్ఘాటన చేశారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ లక్ష దీపోత్సవం అనేది తర్వాత ఇంకా విశేషమైనటువంటి వృద్ధిని